చూడబోతుంటే నవయుగ సభలో పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. దాని గురించి ఏమంటారు? అది ఇలా కొత్త ఏముందంటే ఫస్ట్ నుంచి జరిగేదే కదా. దానివల్ల ఆయనకేం జగన్మోహన్ రెడ్డికి నష్టమేం లేదు, లాభమే. నవశక సభలో నారా లోకేష్ గారు అంటున్నారు జగన్ గారు ఒక సైకో అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఆయన కుప్పంలో పాదయాత్ర బిగిన్ చేసిన కాడ నుంచి అదే పదం. ఈడ ప్రజలకు ఇది చేస్తాం, ఈ సభ ద్వారా ఇది నిర్ణయం తీసుకున్నాం అనేది ఏమి లేదు. అలా మాట్లాడి అన్నీ అరిగిపోయిన టేప్ రికార్డు, కొత్త ఏమి లేవు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా అంతే ఉంది. ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు రాజకీయంలో. ఏముంది, నేను పలాంది చేశాను, ఇక ముందు దాన్ని ఈ విధంగా చేస్తాను అని చెప్పేది ఏమన్నా ఉన్నదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుకున్న ఏది కాడికంటే ఎక్కువ చేశాడు. స్కూళ్ళు అభివృద్ధి అయినాయి, గ్రామ సెక్రటరీస్ పెట్టాడు, ఏ చిన్న విషయానికి వాలంటీర్స్ పెట్టారు. ఆ వాలంటీర్స్ వల్ల వాళ్ళకి ఏదో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంట ఓట్లు వేపిస్తారంట, వాళ్ళంట ఆడపిల్లల్ని ట్యాప్ చేస్తున్నారంట. ఇది ఎగరలేక మధ్యల మీద పడి తప్పుడు మాటలు మాట్లాడుకోవటం, అంతకంటే ఏంది? బ్యాంకుకి వెళ్తే ఆధార్ కార్డు తీసుకుంటున్నాడు, ఎవిడెన్స్ తీసుకుంటున్నాడు, తీసుకోవట్లేదా? మరి వాలంటీర్లు తీసుకునేది ఏంది వాలంటీర్లు తీసుకునేది? ఏం కావాలి, పలాంది ఉంది, అది నీకు అర్హత ఉన్నదా లేదా? అర్హత ఉంటే తీసుకుంటారు, అర్హత లేకపోతే సెక్రటరీలో కాగితం పెట్టుకున్నాడు. ఇక అంతేగా, అంతకాడికి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ వీళ్ళు ఏ కాడికి లేబర్ పిల్లలు ట్యాపులు పట్టుకొని స్కూళ్ళకి వెళ్ళకూడదా? డబ్బుండే పిల్లలే పోవాలా? అదేగా వాళ్ళ బాధ. ఇప్పుడు మా ధనిక వర్గం అంతా క్షేమ అయిపోతుంది, మా కార్పొరేటర్ స్కూళ్ళన్నీ క్షేమ అయిపోతున్నాయి, వాటికంటే డబుల్గా గవర్నమెంట్ స్కూళ్ళు వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు పేదవాళ్ళ పిల్లలు, చాలదా ఈ దేశానికి? అయితే నవశక సభలో చంద్రబాబు గారు ఫుల్ హామీలు ఇస్తున్నారు. మహిళలకి బస్సు ఫ్రీలు, గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పండి. కేజీ బంగారం, ఒక మారుతి కారు, ఏంది కేజీ బంగారం, ఒక మారుతి కారు, 4 అంతస్తుల బిల్డింగు, ఇంట్లో బువ్వ వండుకునే పని లేదు, వాళ్ళే పని మనుషులను పెట్టి బువ్వ వండించి పెడతారు. అది నమ్మొచ్చు. ఆయన ఏం హామీ అమలు చేశాడు? పోయినసారి మేనిఫెస్టో పెట్టి మంగళవాళ్ళుగా బతకమని కుర్చీలు ఇచ్చాడు, సాకలోళ్ళుగా బతకమని ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాడు, మాదిగోళ్ళుగా బతకమని గోటాలు చెప్పులు ఇచ్చాడు. అంతేగాని అభివృద్ధి చెందాలి, ముందుకు పోవాలని కుటుంబాలను ముందుకు నడపలా వాళ్ళు. ఆ వృత్తి తప్పి వాళ్ళు ముందుకు పోతే మా పెత్తనాలు జాగవు. మేము ధనిక వర్గం, వాళ్ళ బాధ అది. కేసీఆర్ ఇచ్చాడు పందులు గొర్రెలు, అంతేగాని చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఆ పందులు గొర్రెలు ఎందుకు? ఆ పందులు కాసుకుంటూనే ఉండాలి, ఆ గొర్రెలు కాసుకుంటూనే ఉండాలా? ఈ చంద్రబాబు నాయుడు కూడా అంతే, ఇద్దరండే, వీళ్ళిద్దరు ఒకటే, కేసీఆర్ చంద్రబాబు నాయుడు. కానీ పేరుకు మాత్రం జగన్ కేసీఆర్ అంటారు. ఉత్తమాట అది. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసిపోయాయి, ఇక వైసీపీ పార్టీకి దబిడిదిబిడే అని చెప్పి అచ్చెన్నాయుడు గారు అన్నారు. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కలవడమే జగన్మోహన్ రెడ్డి అదృష్టం. 175 స్థానాలు కొడటానికి మొదటి పునాది అది. వాళ్ళిద్దరు కలవకుండా ఇడివిడిగా చేస్తే వీడు మా వర్గపోడని వాళ్ళకి వేసుకోవడం, వీళ్ళు మా వర్గపోవడం, వీళ్ళకి వేసుకొని ఏదో అక్కడ 1-6 వచ్చాయి. ఈసారి అదేం ఉండదు. అక్కడేమో మేము కమ్మ సామాజిక వర్గం అంటారు, ఇక్కడేమో వీళ్ళు మేము కాపు సామాజిక వర్గం తెలగాలంటారు. వాళ్ళిద్దరికి పొత్తు కుదురుద్దా? వీళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళ కింద తాకట్టు పెట్టారని చెప్తున్నారుగా పెద్దలు. ముద్రగడ పద్మనాభం గారు మరి అంత శ్రమ చేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? రత్నాశాల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారుగా, దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి తగలబెట్టాడు అన్నారు. మొన్నటిదాకా తిరుగుతూనే ఉంటారుగా కేసులకి. ఇప్పుడు